ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో నేను ఏం చూపించాలనుకుంటున్నానంటే మా ఊర్లో గోదావరి ఎంత ఎక్కువ వచ్చేసింది అన్నది ఈ వీడియోలో చూపించాలని అనుకుంటున్నాను. ఈ వీడియో క్లిప్ అయితే ఇది ఓల్డ్ వీడియో క్లిప్ అండి. అరౌండ్ 6 months బ్యాక్ వీడియో క్లిప్ ఇది. ఇప్పుడు మా ఊర్లో ఈ టెంపుల్స్ దగ్గర గోదావరి ఎలా ఉంది అన్నది నేను మీకు అందరికీ చూపించాలనుకుంటున్నాను. ఇక్కడైతే చూడండి, గోదావరి చాలా కిందకి ఉంది. మొత్తం ఈ టెంపుల్స్ అన్నీ కనిపిస్తున్నాయి, స్టెప్స్ అంతా కనిపిస్తుంది. ఇంత అందంగా ఉండే ఈ గుడి దగ్గర గోదావరి ఎంత ఉధృతంగా ప్రవహిస్తుంది అన్నది నేను ఈ వీడియోలో చూపించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు కూడా ఈ వీడియో చూడండి. ఇది గోదావరి ఉధృతంగా ప్రవహించక ముందు వీడియో క్లిప్ అండి. ఇప్పుడు ఈ గోదావరి పెరుగుతుంది, కొంచెం కొంచెం పెరుగుతూ ఉన్నప్పుడు ఎలా ఉంది అన్నది ఈ వీడియోలో చూసేయండి. చూడండి, ఇక్కడైతే మొత్తం స్టెప్స్, టెంపుల్స్ అవి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో, గోదావరి కూడా ఎంత కిందకుందో కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు మాత్రం గోదావరి కొంచెం కొంచెం పెరుగుతుండే కొద్దీ ఎలా వచ్చేసింది అన్నది చూడండి. ఇది ఒక 2 days ముందు గోదావరి ఇలా కొంచెం గుడిని తాకుతూ ఉంది. ఒక 2 daysలోనే గోదావరి అనేది ఎంత ఫాస్ట్గా పెరిగిపోయిందో చూడండి. ఇక్కడ మొత్తం మునిగిపోయింది. గోదావరి కొంచెం కొంచెంగా పెరుగుతూ మొత్తం గుడి చుట్టూ కాకుండా గుడి లోపలికి, దేవుడి దగ్గరికి అంతా ఎంత ఫాస్ట్గా వచ్చేసిందో చూడండి. ఇక్కడ మా ఊర్లో అయితే చాలా టెన్షన్గా ఉన్నారు. ఎక్కడైతే కొన్ని చోట్ల గోదావరికి గండిపడే అవకాశాలు కూడా ఉన్నాయని అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. నాకు తెలిసి ఇలా సెకండ్ టైం అండి. ఫస్ట్ ఒకసారి అంటే అరౌండ్ 15 years బ్యాక్ నేను ఒకసారి ఇలా రావడం, అంటే ఇంత ఎత్తు వరకు రావడం చూశాను. ఇది సెకండ్ టైము. ఇక్కడ గోదావరికి హారతిస్తున్నారండి. కలిపోతే